ఖైరతాబాద్ కైలాసం నుంచి కని విని ఎరగని విధంగా గణేశుని ఊరేగింపు ఉంటది, అలాగే నిమజ్జనం కూడా ఉంటుంది. వినాయకుని దగ్గర లడ్డు అనేది మనము 6 years ఉంటే బంద్ చేస్తాం అమ్మ. అప్పుడు ఒక పెద్ద వర్షం వచ్చినప్పుడు లడ్డు ఖరాబ్ అయిపోయింది. మనం 70 సంవత్సరాల క్రితం లేకుండే ఈ సంవత్సరం ఆమెను పెట్టాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఆ అమ్మవారిని తీసుకొచ్చి చేయడం జరిగింది. మీకు కలిసి నిమజ్జనం చేస్తారా మీరు? చేస్తాం. ఎట్లా చేస్తారు? నీళ్ళలో వేస్తాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎట్లా చేస్తారు? నీళ్ళలో వేస్తాం. లాస్ట్ టైం చూసినట్టయితే మనకి లడ్డు వర్షం పడి మొత్తం ఖరాబ్ అయింది, అది భక్తులకి అందలేదు. ఈసారి లడ్డు పెడుతుందా? పెడితే ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు? వినాయకుని దగ్గర లడ్డు అనేది మనము 6 years ఉంటే బంద్ చేస్తాం అమ్మ. అప్పుడు ఒక పెద్ద వర్షం వచ్చినప్పుడు లడ్డు ఖరాబ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు దాదాపు 7th year రన్నింగ్ మనకు లడ్డు పెట్టడం బంద్ చేస్తాము. ఎవరైతే భక్తులు వాళ్ళ భక్తితో ఇక్కడ పాదాల దగ్గర స్వామి దగ్గర పెడతారో వాళ్ళు తీసుకొని వాళ్ళే లైన్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు మళ్ళీ వచ్చి. అనే ఈసారి ఒకవేళ స్వామికి వర్షం పడకుండా ఏమైనా మంచిగా ఏమైనా చేసుకుంటారా అరేంజ్మెంట్స్? ఎటువంటి కుంభవర్షం వచ్చినా స్వామి పైన చెంటు కూడా పడతాము. దాని తగ్గట్టు ప్రిపరేషన్ పైన మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈసారి కూడా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉంది పైన. మొత్తం షెడ్ అనేది అది మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది పైన. లేబర్స్ అయినా అందరు ఎడికలు వస్తారా మనకి? దీని బట్ లేబర్స్ 3 డిస్ట్రిక్ట్స్ వస్తారు. మాకు ఆంధ్రాకి వెళ్ళి వస్తారు, తమిళనాడుకి వెళ్ళి వస్తారు, కలకట్టాకి వెళ్ళి వస్తారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క లేబర్స్ ఉంటుంది ఇక్కడ. సరే, గణేషునికి పెట్టే మన దండలు కానీ అరేంజ్మెంట్స్ కానీ ఎడికలు తెప్పిస్తారన్నా? దండలు భక్తులు ఒకరోజు ముందు వచ్చి మనకు చెప్తారమ్మా ఇక్కడ దండలు ఉంటాయి, లేదా మీరు ఎవరు తెచ్చుకోవాలన్నా ముందు ఒకరోజు ముందు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎంత హైట్ కావాలి, ఎంత వెడత కావాలో ముందు చెప్తాము. చెప్తే దాన్ని బట్టి వచ్చి వాళ్ళు నెక్స్ట్ వచ్చి కూడా స్వామికి సమర్పిస్తారు దండలు. ఈ అన్నదానాలు అవన్నీ ఎట్లా అరేంజ్ చేస్తారన్నా మీరు? అన్నదానాలు ఏమంటుండవు. ఇక్కడ మా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంటది మనది. అది ఈవినింగ్ కూడా కంటిన్యూస్ ఉంటుంది. మొత్తం 10 days మన నాన్ స్టాప్ నడుస్తుంది అన్నప్రసాదం. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర మామూలుగా భక్తుల రద్దీ ఉండదు, చాలా సండేస్ అయితే మనం చెప్పలేము. ఒక్కోటే రోజు 5 లక్షల నుంచి 8 లక్షల భక్తులు కూడా చూసుకుంటారు. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కి నలువైపుల నుంచి వస్తారు, 1, 2, 3 అన్ని డైరెక్షన్స్ నుంచి వస్తారు. అన్ని డైరెక్షన్స్ లో వాళ్ళకి అన్ని రకాల సేవలు, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్ అన్ని ప్రొవైడ్ చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దేవుని దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు గణేష్ ఉత్సవ కమిటీ చేస్తారు. దీనికి మా తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా మీకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా హెల్ప్ ఇస్తుంది. జిహెచ్ఎంసీ కూడా మాకు హెల్ప్ చేస్తుంది. దాని హెల్ప్ ప్రకారంగా ఉత్సవ కమిటీ కూడా దాని అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. నిమజ్జనం టైంలో చూసానా ఒక్క మహాగణపతి పోయేటప్పుడే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంటది, అన్నీ అవుతుంటది. దాని మీద ఎట్లా దాన్ని చూసుకుంటారా మీరు? యాక్చువల్ గా ఇది వినాయకుడు పెట్టడం ఎంత ఉంటుందో నిమజ్జనం చేసేందుకు ఊరేగింపు తీసుకోవడం కూడా అంతే పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు 6th రోజు మనకు నిమజ్జనం జరుగుతుందంటే 5th రోజు ఉదయం నుంచే పోలీస్ వాళ్ళు ఇదంతా ఇక్కడంతా ఒక చేసేసి ఈ షెడ్ తీయడము, టస్కర్ రావడము, దానిపైన వినాయకుడిని పెట్టి వెల్డింగ్ చేయడము, ఇదే 3 to 4 hours అవుతుంది. ఈ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే 6th వరకు అర్లీ మార్నింగ్ వరకు ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. దరిదాపు 16 నుంచి 20 గంటలు ఈ ప్రాసెస్ చేస్తే అప్పుడు వినాయకుని ఊరేగింపు తీసుకొని వెళ్తారు. దానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ ఎట్లా తీసుకోవాలో పోలీస్ వాళ్ళు సహకరిస్తారు, ట్రాఫిక్ వాళ్ళు సహకరిస్తారు, జిహెచ్ఎంసీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు వైర్లు గీర్లు అలాంటి విషయాలపైన కూడా బాగా శ్రద్ధ తీసుకొని మేము ఊరేగింపు మంచిగా చేస్తాం. తీసేటప్పుడు గణేష్ అలా ఆడంబరంగా చేస్తారు, కానీ ఈసారి ఎట్లా చేస్తాం మరి? ఈసారి కూడా ప్రతిసారి లెక్కనే మంచిగా ఉత్సాహాలు మంచిగా ఖైరతాబాద్ కైలాసం నుంచి కని విని ఎరగని విధంగా గణేశుని ఊరేగింపు ఉంటది, అలాగే నిమజ్జనం కూడా ఉంటుంది. ఆ టైంలో చాలా చిన్న వస్తారు, చాలా మంది బ్యాండ్ వాళ్ళు కానీ డాన్సర్స్ కానీ ఎక్కడికి తెప్పిస్తారా ఈసారి? అందరికి ప్రత్యేకంగా బయట నుంచి తెప్పిస్తామండి. బ్యాండ్ కానీ మ్యూజిక్ కానీ మా వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే మాట్లాడతారు. హైదరాబాద్ గణేష్ అంటే ఒక బ్రాండ్, అనే బ్రాండ్ ఈసారి ఎట్లా చేస్తారు అనుకో, దాన్ని ఏ విధంగా ఏదో అనుకుంటారు? ఇప్పటికీ 70 సంవత్సరాలు పూర్తయింది, ఇది 71 సంవత్సరం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో వినాయకుని ప్రతిష్ఠిస్తూ వచ్చినాం. ఈ సంవత్సరం 71వ సంవత్సరము విశ్వశాంతి మహాగణపతి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మొన్ననే మనది ఏదైతే ఆపరేషన్ సింధూర్, రష్యా గొడవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచ శాంతి గురించి ఈసారి వినాయకుడిని విశ్వశాంతి మహాగణపతిగా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఓకే, ఈసారి మనం చూసినట్టయితే పక్కన కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్. దానికి ఏందంటే చేయాలా ఈసారి స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ పెట్టినటువంటి విగ్రహం వాసవి మాత. ప్రతి సంవత్సరం
వినాయకుడి రెండు వైపులా ఏదైనా ఒక ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వాసవి మాతను పెట్టినాం, ఎడమ వైపున మాత్రం మా గజ్జలమ్మ టెంపుల్ అనే విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ వినాయకుడి ఏదైతే స్ట్రక్చర్ ఇప్పుడు నిలబడి ఉందో వినాయకుని రూపము, అక్కడ 1954 కంటే ముందు, అంటే 71 సంవత్సరం కంటే ముందు అక్కడ చిన్న గజ్జలమ్మ టెంపుల్ ఉండేదని మాకు తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గణేశోత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి రాజ్ కుమార్ గారు మనం 70 సంవత్సరాల క్రితం లేకుండా ఈ సంవత్సరం ఆమెను పెట్టాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఆ అమ్మవారిని తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇక వినాయకుడికి రైట్ వైపున కింద ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రతిష్ఠించడం జరిగింది. అంకల్ లాస్ట్ టైం చూసినట్టయితే గ్రాండ్ ఆగమన్ చేసిండు, ఈసారి కూడా ఆగమన్ ఉంటారంటారా? ఏమన్నా ఆగమన్ ఉంటుంది, ఈసారి కూడా ఉంటుంది. ఏ డేట్ ఉంటారు అంకల్, అంటే ఏ టైం పెడతారు? నేను అనుకుంటున్నా ఒక వినాయకుడికి 2-3 డేస్ ముందు ఉంటుంది. ఈసారి వినాయకుని ఎట్లా చేస్తాం, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మట్టితో చేస్తున్నారు, పీవీఎస్ అని వాడుతుండ్రా? 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది మట్టితో చేయడం, ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మట్టితోనే చేస్తాం. లాస్ట్ టైం కన్నా ఈ టైం కన్నా ఎంత పెద్ద ఉంటాం గణేశుడు? లాస్ట్ టైం వినాయకుడు ఎంత ఎత్తుండేనో ఈ సంవత్సరం కూడా అంతే ఎత్తుంటది. ఇంకా పెరుగుడు అంటూ ఉండదు. వినాయకుడు 65 నుంచి 70 అడుగుల మధ్యలోనే ఉంటాడు. ఇక్కడికి వెళ్ళాలి అని అంటే వినాయకుని హైట్ అంతే ఉండాలి. 70 అడుగుల కంటే మించి వినాయకుని ప్రతిష్ఠించడం మా ఏరియాలో మాత్రం కష్టం. ఓకే, ఈసారి చందా అనేది ఏ విధంగా వచ్చింది అంకుల్? బాగానే వచ్చింది చందా. ఇయ్యాల చందా అనేది ఇంకా స్టార్టే కాలేదు. చందా ఇప్పుడు అనేది లడ్డు ఈసారి ఏ సైజ్ ఉంటుంది అంకుల్? మేము 7 సంవత్సరాలు అయింది లడ్డు పెట్టడం, వినాయకుని చేతిలో బంద్ చేసినాం. పెట్టే భక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు 200, 300, 400, 500 కిలోల లడ్డు పెడతారు. పెట్టినాక ఒక 2-3 రోజుల తర్వాత భక్తులకు లైన్లోనే పంచేస్తాం. గణేషుని నిమజ్జనం అయిన తర్వాత లడ్డు అనేది ఏమి ఉండదు. అప్పటి వరకు మాత్రం ఉంచడం జరగదు. లడ్డు పెట్టేసారి ఎడికి తెప్పిస్తారు? భక్తులు వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ చేపించుకొని తెప్పిస్తారు. గణేష్ ఉత్సవ కమిటీ స్పెషల్ గా లడ్డు మాత్రం తయారు చేయించి పెట్టారు. ఈసారి గణేషుని మీ ఇంట్లో మీరు కలెక్షన్ పెడతారా? ఎట్లా పెడతారు? అంటే మా కమిటీ ఉంది. కమిటీ ఉందా మీకు? ఎన్ని కలెక్షన్ పెడతారు మీరు? మేము 5 years పెడతాం. మీ కలెక్షన్ మధ్య చేస్తారా మీరు? చేస్తాం. ఎట్లా చేస్తారు? నీళ్ళలో వేస్తాం. ఇలానే చేస్తారు. ఎట్లా చేస్తారు పోయి తీసుకునేటప్పుడు? అంటే నేను చేతితో పట్టుకుంటే డాన్సులు బ్యాండ్ ఏమి ఉండవా? ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేస్తారా? స్కూల్ బంక్ కొడతారు ఇక కలిసి ఉండని 5 days. మొత్తం బంక్ ఇయ్యాలి, స్కూల్ కే లేదు ఇక 5 days. ఎందుకు అట్లా? అంటే మరి గణేష్ చూడాలి. గణేష్ చూసుకుంటాం మొత్తం మీరు. మీకు ఈ 11 days అంటే 5 days ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఎంజాయ్ చేస్తారు గణేష్ పెట్టుకుంటా? సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఏం చేస్తారు సూపర్ ఎంజాయ్ అంటే పూజలు ఇవన్నీ అప్పుడప్పుడు సామాన్లు ఇవన్నీ తీసుకొస్తా ఉండవు, ఏమన్నా అయిపోతాయి తీసుకొస్తాం. సరే బాగా ఎంజాయ్ చేయండి. మీతో ఒకటే కలెక్షన్ పెడతారా? మీ కమిటీ పేరు ఏంది? కమిటీ పేరు గణేష్. గణేష్ కమిటీయా? గణేష్ యూత్ అసోసియేషన్ ఏం లేదా అట్లా? అంటే అక్కడ అంటే ఇయర్ కి మార్చుతూ ఉంటాం. డిసైడ్ చేసుకోవాలా? పెట్టేస్తారు ఇక. ఏం పెట్టాలనుకుంటారు? అంటే మేము అందరం కమిటీ అందరూ మాట్లాడుకుని పెట్టుకుంటాం. మీ అందరూ ఎట్లా వచ్చి ఎట్లా వచ్చారు? ఫ్యామిలీతో వచ్చిందా? మీ ఒక్కరు ఫ్యామిలీతో వచ్చిందా? ఇప్పుడు గణేష్ 11 days పెడతారు కదా, 5 days 11 days పెడతారు కదా, దాని తర్వాత నిమజ్జనం అయిపోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంత ఖాళీ అనిపిస్తుంది? కొంచెం ఫీల్ వచ్చింది. నాలుగు సరదాగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయాడు నిమజ్జనం అయితే మేము ఏడుస్తాం. కొంచెం ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మీకు ఖాళీ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మీకు కొన్ని దసరా వస్తుంది, మళ్ళీ మాత్రం పెడతారా మరి మీరు? అందరూ కలిసి ఒక్క బొమ్మను పెడతాం. మరి అప్పుడు ఎలా ఉంటుంది మీకు? అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ స్కూల్ బంక్ అయ్యా? మళ్ళీ స్కూల్ బంక్ అయ్యా? స్కూల్ హాలిడేస్ వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.